రేడియో సిటీ 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్స్. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది తలైవర్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ సినిమా దర్బార్. ఇక తెరతి స్టోర్లోకి అడుగు పెడితే ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం ఒక ఖతర్నాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తాడు. గ్యాంగ్స్టర్స్, సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసి దాన వానకాలంలో వద్దన్నా కూడా వానకాలంలో మస్కిటో నెట్టేసినా కూడా సన్న దూరం వానకాలంలో మస్కిటో నెట్టేసినా కానీ సన్న దారుల నుంచి వచ్చేసిన దోమల్ని పట్టుకొని నువ్వు ఆ దోమల బ్యాట్తో యుద్ధం చేసి ఎన్కౌంటర్ చేస్తూ చూసినావు. ఆ రేంజ్లో ఎతికి మరీ చంపుతుంటాడు. నువ్వు చేసిన త్యాగం శాంతి సౌఖ్యం. నువ్వు చేసిన యుద్ధం శాంతి సౌఖ్య నిద్రల కోసమైతే తను చేసిన యుద్ధం సిటీ మొత్తం నిద్రపోవాలి ప్రశాంతంగా, ఏ క్రైము లేకుండా అనుకున్నా కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో ఉల్టాగా చూస్తుంది. తన బిహేవియర్ని కండెమ్ చేస్తూ కేసుని కోర్టు దాకా తీసుకుపోయి న్యాయం అందేదాకా ఎదురు చూడకుండా న్యాయం అందేలాగా చూడకుండా తినే చట్టాన్ని తన చేతికి తీసుకున్నాడని చెప్పి తన అగేన్స్ట్గా కేసులు పెట్టిస్తుంది. One of the panelists on the commission, a former friend of Aditya. సైక్ ఏందంటే ఈ ప్యానలిస్ట్లో ఒకరు ఆదిత్య బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. దీనికి అంతటికీ కారణం అన్యాయంగా అనవసరంగా ఆదిత్య కూతుర్ని చంపడం వల్లే అని తెలుసుకుంటాడు. ఇక పాస్ట్లోకి వెళ్తే పెద్ద చరిత్రనే ఉంటుంది దీని వెనక. మన ఆదిత్యని ముంబైలో అపాయింట్ చేసింటారు కమిషనర్గా. డ్రగ్ ట్రాఫికింగ్కి, ఇక అన్యాయమైన కార్యాలు ఏవైతే జరుగుతుంటాయో వాటన్నింటినీ అరికట్టనికే. రాగానే అది అడుగు పెట్టంగానే అక్కడ అదురొచ్చింది. ఎందుకు? క్యారెక్టర్ ఆదిత్యనే ప్లే చేస్తుంది ఎవరు? రజనీకాంత్. అందరినీ రెస్క్యూ చేస్తాడు. 2 కిడ్నాప్ అయిన అమ్మాయిలు, ఇక రకరకాల క్రైమ్స్ చేస్తున్న వాళ్ళందరినీ పట్టుకుంటాడు. ఇన్ ద మీన్ టైమ్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క కూతురు కూడా ఉంటుంది దాంట్లో. ఇదేదో మంచి ఆపర్చునిటీ కదా అని చెప్పేసి ఆదిత్య ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే దొరికిరో వాళ్ళందరినీ ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి, మిగతా అన్యాయాలు ఏవైతే జరుగుంటాయో వాటి వెనక ఏదైతే ప్రాసెస్ జరిగి ఉంటుందో, ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఈ అన్యాయాలు ఏవైతే జరుగుంటాయో వాటన్నిటికీ టెస్టిమెంట్గా వాడుకుంటారు వీళ్ళందరినీ. అంతే, ఎంతోమంది డీలర్స్ అందరినీ పట్టుకొని చడామడా కొట్టేసి జైలు వేసేస్తారు. ఇక్కడ లిటుకొస్తుంది. అరెస్ట్ అయిన వాళ్ళల్లో అజయ్ మల్హోత్రా కూడా ఉంటాడు. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రియలిస్ట్
ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, వినోద్ మల్హోత్రా కొడుకు. పైసలు ఉన్నాక ఏముంటుంది భయ్య, పైసలు ఉన్నప్పుడు రైలు ఇంటి దగ్గరకు వస్తుందంట, బెయిల్ రాదా, తక్కువని బెయిల్ తెప్పించేసుకుంటాడు. అయ్య బాబా ఇట్ట కాదు నేను కష్టపడి అరెస్ట్ చేసిన వాడు డ్రగ్ స్మగ్లింగ్ కేసులలో ఉన్నాడని చెప్పేసి మళ్ళీ ప్రిజన్కి పోయి చెక్ చేస్తే తన ప్లేస్లో ఒక ప్రాక్సీ మెంబర్ ఉంటాడు. ఇక చేసేది లేక చక్కగా సీదా సిన్సియర్గా పోవాలి కదా అని చెప్పేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అడిగి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమంటే ఆదిత్య కాస్త అజయ్ కాస్త బ్యాంకాక్లో దాక్కున్నాడని తెలుస్తుంది. మరి ఊకుంటాడా? అక్కడ థాయ్ పోలీస్కి చెప్పి పాస్పోర్ట్ ఫ్రాడ్ పాస్పోర్ట్ ఫ్రాడ్ కేసులో తనని జైలు లేపిస్తాడు థాయిలాండ్లో. పాస్పోర్ట్ ఫ్రాడ్ కేసులో తనని జైలు లేపిస్తాడు బ్యాంకాక్లో. మరి వినోద్ గారు పైసలు ఉన్నప్పుడు ఊకుంటారా? అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అజయ్ టెక్నికలీ ఇండియాలో జైల్లో ఉన్నాడు, తను అక్కడ ఉండడానికి ఛాన్సే లేదు, అది వేరే వ్యక్తి అన్నట్టు తనని రిలీజ్ చేపించేస్తాడు. ఎత్తుకు పై ఎత్తేసి ఆదిత్య ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో జైల్లో అజయ్ ప్లేస్లో ఎవరైతే ప్రాక్సీలో ఉన్నారో తనని చంపేసి తను మమ్మల్ని అటాక్ చేయబోయినాడు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము తనని చంపాల్సి వచ్చింది, తన బాడీని తీసుకొచ్చి మీడియా ముందు సబ్మిట్ చేస్తాం, అందరికీ చూపిస్తామంటే వినోద్కి ఏం చేయాలో తెలియక అజయ్ని కాస్త బ్యాంకాక్ నుంచి ఇండియాకి తెప్పించి సంపను కూడా చంపుతారు. ఇంతలో ఇంకొక పెద్ద ట్విస్ట్ వస్తుంది. తను వినోద్ కొడుకే కాదని ఓ పెద్ద మాఫియా డాను, ముంబైలో గతంలో దాదాపు 50 మంది పోలీసుల మ్యాసికర్కి కారణమైన వ్యక్తి తినే అని తెలుస్తుంది. తను ఎక్కడుంటాడు? లండన్లో. తన సొంత కొడుకైన అజయ్ చచ్చిపోయిండు కదా, దానికి కారణం ఆదిత్య అని తెలుసుకొని తనని ఎట్లైనా చంపాలని చెప్పేసి ఇండియా బంగ్లాదేశ్ బార్డర్కి వచ్చి మొత్తం స్కెచ్ చేస్తుంటే తన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి వినోద్ ఆదిత్య కూతురుకి వచ్చి చెప్తాడు. వినోద్ ఆదిత్య కూతురు వల్లికి వచ్చి చెప్తాడు, మీ అయ్యకి నీకు థ్రెట్ ఉంది, ఫస్ట్ అయితే ఎస్కేప్ అయిపోర్రే అని. ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసే లోపే ఆదిత్య వల్లి ఇద్దరు కార్లో పోతుంటే ఆ కార్ మీద అటాక్ అయిపోతుంది. ఈ గ్యాప్లో ఆదిత్య సేవ్ అయిపోతారు, కానీ వల్లి చనిపోతుంది. చచ్చిపోయే ముందు ఏమేం జరిగిందో అదంతా రివీల్ చేసి ఒక వీడియో చేసి వాళ్ళ ఆయన కోసం చెప్పి చచ్చిపోతుంది. కన్న కూతురు తన మిస్టేక్ ఏది లేకపోయిన తర్వాత కూడా చనిపోయిందని తెలుసుకొని తనకు బాధపడి దీనికంతా రివెంజ్ తీసుకోవాల్సిందే న్యాయంగా అని మళ్ళా టోపీ పెడతాడు, మళ్ళా కాకి బట్టలు వేస్తాడు. ఇప్పుడు ప్రెజెంట్కి వస్తే హరి ఒక పెద్ద డ్రగ్ లార్డ్. రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ కూడా ఇక్కడ ఇచ్చేద్దాం. ఒక పెద్ద కన్సైన్మెంట్ జరుగుతుంటుంది ఇండియాలో. ఈ కన్సైన్మెంట్ని ఆపనికే దాదాపు ఈ కన్సైన్మెంట్ గతంలో జరగబోతుంటుంది.
దాని ఆపనింకనే 50 మంది పోలీసులు పోతే మొత్తం వాళ్ళందరినీ ఒక బాంబు వేసి లేపిచ్చేసి ఉంటాడు. తన చేతికి మట్టి అంటకుండా తప్పించుకుని ఉంటాడు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రెండోసారి అట్లాంటి కన్సైన్మెంటే జరుగుతుంది. ఊరంతా గుండాలు. ఈసారి కూడా పోలీసులు అడ్డు రాకూడదని చెప్పేసి పోలీసులు ఎక్కడైతే ముందు రోజు ఒక రిటైర్ పోలీస్ ఆఫీసర్ యొక్క పార్టీ అటెండ్ చేస్తుంటారో అక్కడ మందులో ఒక ఒక రిటైర్ పార్టీ ఇక ఒక రిటైర్ పార్టీ ఒక రిటైర్ పోలీస్ ఆఫీసర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ పనులన్నీ బ్రైబ్ చేసి వాళ్ళు తినే ఫుడ్లో పాయిజన్ చేసి పెట్టేసి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అట్ దిస్ మూమెంట్ అక్కడే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తనే ఆదిత్య. నెక్స్ట్ డే తనకి తోడుగా ఆ రాత్రి అటాక్ అయి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరితో పాటు యాక్టివ్గా ఉన్న ఇంకొక పర్సన్ ఢిల్లీ హెల్ప్ తీసుకొని ఢిల్లీతో పార్ట్నర్షిప్ చేసుకొని ఎట్లైనా చేసి ఆ డ్రగ్ ట్రాఫికింగ్ని ఆపాలని చెప్పి ఆదిత్యను ఢిల్లీ ఒక లారీ ఎక్కి వెళ్ళిపోతారు. రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎట్టకేలకి కన్సైన్మెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడ రీచ్ అవుతారు. కానీ ఈ కన్సైన్మెంట్ని 2 రకాలుగా డివైడ్ చేసిర్రు. సిటీలో ఇంకొక పక్క జరుగుతుంది, ఇక్కడ సగం లోడ్ వెళ్ళిపోతుందని తెలుసుకుంటారు. రకరకాల ఛాలెంజెస్ కష్టాలు అన్నీ ఫేస్ చేసి ఎట్టకేలకి కన్సైన్మెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడ రీచ్ అయ్యే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతది పోలీస్ ఎంక్వైరీ. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అంతది పోలీస్ సీక్రెట్ ఏజెంట్ ద్వారా. ఈ కన్సైన్మెంట్ అంతా ఒక్కసారి జరగట్లేదు, ఒక టైంలో జరుగుతుంది. ఈ కన్సైన్మెంట్ అంతా రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, అది అక్కడ జరిగిపోతుంది. మీరు ఎట్లైనా కాపాడాలంటే ఆదిత్య అటు వెళ్ళిపోతాడు, ఢిల్లీ ఇక్కడ మిగిలిపోతాడు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. సెకండ్ కన్సైన్మెంట్ ప్లేస్లో హరి ఉంటాడు. హరితోనే రివెంజ్ తీసుకొని ఇక్కడ కన్సైన్మెంట్ కాపాడినికే తన మీద పడ్డ నిందన క్లియర్ చేసుకొని ఆదిత్యకి ఢిల్లీకి ఇదే రైట్ ఆపర్చునిటీ. కుమ్ముడు గుమ్మేసి కన్సైన్మెంట్ ఆపేస్తారు. డ్రగ్ ట్రాఫికింగ్ని సిటీలో కంప్లీట్గా నిర్మూలిస్తారు. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నేను ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.